హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్. రీసెంట్గా నా హౌస్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం అంతా క్లీనింగ్ ఉంటే అక్కడికైతే వెళ్తున్నానండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఏరియా అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్లో దిగితే అక్కడి నుంచి కొంచెం లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా లోపలికి కొద్ది దూరం వెళ్తే ఫస్ట్ ఒక చిన్న సందు వస్తుందండి. ఆ స్ట్రీట్లో వెళ్ళిపోతే ఫస్ట్ ఇల్లే అమ్మ వాళ్ళదే. నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంటి దగ్గర లంచ్ అవి ప్రిపేర్ చేసేసి 9:30కి బయలుదేరానండి. ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది. అంటే ఒక 1 అవర్ పడుతుంది జర్నీ ఆటోలో అయితే. బైక్ మీద అయితే 45 మినిట్స్లో అలా వచ్చేసేయచ్చు. ఇంకా ఇదిగోండి బ్లూ కలర్ గేట్ కనిపిస్తుంది కదా, అదే అమ్మ వాళ్ళ ఇల్లు. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నేను రావడం 10:30 అయిపోయింది కదా, ఇంకా కూర్చోవడం కూడా కూర్చోలేదు. ఇంకా మొత్తం సామాన్ అంతా అయితే బయట పెట్టేశాను. ఇంకా నేను ఈవినింగ్ కల్లా బయలుదేరాలి కాబట్టి త్వరగా అయితే అన్నీ బయట పెట్టేశానండి. ఇంకా మా పిన్ని కూడా యాడ్ అయింది. మా పిన్ని అంటే మా బాబాయ్ వాళ్ళ వైఫ్, ఇంటి పక్కనే ఉంటుంది. మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనే కాదు, మా అత్త కూతురు కూడా. ఇంకా తను కూడా వచ్చి కబోర్డ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసింది. ఇంకా నేను మా పిన్ని కలిసి మొత్తం గిన్నెలన్నీ కడిగేసాము. ఇంకా ఈ కబోర్డ్లో ఐటమ్స్ కూడా అన్నీ బయట పెట్టేసి వాటిని కూడా క్లీన్ చేస్తున్నాము. ఇంకా మా సిస్టర్ అయితే మా మదర్ చనిపోయిన తర్వాత తనే చేసుకునేది. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తను వచ్చి చేసేది. కానీ ఇప్పుడు తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు, అందువల్ల తనకి రావడానికి కుదరదు. ప్రజెంట్ మా నాన్న మా తమ్ముడే కాబట్టి హౌస్లో ఎక్కడెక్కడే ఉంటాయండి. జస్ట్ పై పనే. కాకపోతే దుమ్ము ఎక్కువగా వస్తుంది రైస్ మిల్ ఉండడం వల్ల. ఇయర్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేస్తాం కాబట్టి మొత్తం అయితే తీసి ఇంకా మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాము. ఇవన్నీ క్లీన్ చేయడానికి మాకు 12:30 పట్టిందండి. 10:30 నుంచి 12:30 వరకు అయింది టైము. ఇంకా మొత్తం ఇట్లా క్లీన్ చేసేసి ఎండకైతే పెట్టేశాము. ఇంకా మా పిన్ని లంచ్ ప్రిపేర్ చేస్తానని ఇంటికి వెళ్ళింది. నేనేమో ఈలోపు లోపల ఉన్నటువంటి దుమ్మంతా అయితే క్లీన్ చేస్తున్నానండి. సామాన్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. మా అమ్మ ఉన్నప్పుడు చాలా స్టీల్ సామాన్ కానీ ఎక్కువగా నిండుగా ఉండేదనమాట. ఆమెకి ఇష్టం సామాన్ నిండుగా పెట్టుకోవడం, చీరలు అవి ఎక్కువగా నీట్గా పెట్టుకోవడం, ఇల్లు నీట్గా పెట్టుకోవడం, ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆడమనిషి లేని సంసారం ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఆడమనిషి ఉండి ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి, మగవాళ్ళు మాత్రమే ఉండి పెట్టుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఇలా నేను వీటన్నిటిని అయితే క్లీన్ చేస్తున్నానండి. చాలా దుమ్ము అయితే ఉంది. రైస్ మిల్లుల వల్ల ఇక్కడ ఎక్కువ దుమ్ము అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లంచ్ తినేసి 2 నుంచి అయితే సర్దడం అయితే స్టార్ట్ చేసామనండి. 2 నుంచి స్టార్ట్ చేస్తే 3:30 వరకు టైం పట్టింది. ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, అవి బెడ్రూమ్లో ఇలా పైన ర్యాక్ పైన అయితే సర్దేశాము. ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి. కొంచెం ఇట్టలో బయటకు వస్తే ఇది వచ్చేసి హాలు. ఇంకా ఈ హాల్లో ప్లాస్టిక్ ఐటమ్స్, కప్స్, ఫ్లవర్ వాజులు అయితే మొత్తం ఇలా సెట్ చేసాము. ఇలా హౌస్ క్లీనింగ్ చేసి సర్దినప్పుడు ఎంత బాగుంటుందో చూసేదానికి. ఇంక ఇలా ఇక్కడికి అయిపోయింది కదా, ఇంకా కిచెన్ ఉంది. ఇంకా కిచెన్లో కూడా మొత్తం స్టీల్ ఐటమ్స్ అన్నీ పెట్టేసి అవసరం లేని అన్నిటిని బయటకైతే తీసేసామండి. అంటే వాడనివి ఉంటాయి కదా, వాటన్నిటిని ఎవరికైనా వస్తే వేసేయడం కోసం ఇంకా అవసరమైనవి మాత్రమే ఉంచిపెట్టాము. అంటే వీళ్ళు మగవాళ్ళు మాత్రమే కదా చేసుకుంటారు, అందుకోసం వంట అనేది తక్కువ అన్నమాట. ఇంకెలా మొత్తం సర్దేసరికి 4 అయింది. ఇంకా మాప్ పెట్టాలండి. ఇంటికి మాప్ పెట్టడం మా పిన్ని అయితే పెడతానంది. ఇంకా నాకు టైం అయిపోతుంది కదా, అప్పటికే 4 అయిపోయింది. కనీసం 4:30కి బయలుదేరానంటే ఇంటికి వెళ్ళేసరికి 5:30, 5:45 అలా అయిపోతుంది. అంటే ఈ మధ్యలో ఆటో కానీ బస్ కానీ లేట్ అయిందంటే ఇంకొంచెం చీకటి పడిపోతుంది అనమాట. ఇంకా మీకు మా వీధి చూపిస్తా చూడండి. ఇది ఒక చిన్న వీధి, ఒక 10 ఇల్లులు అయితే ఉంటాయి. ఇది మా ఓల్డ్ హౌస్ అండి. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. మా పిల్లలు పుట్టింది పెరిగింది, మా అమ్మని చూసుకుంది కూడా ఇక్కడే. ఇంకా ఇది వచ్చేసి ఇట్లా రైట్కి లెఫ్ట్కి ఇలా అయితే ఇల్లులు ఉంటాయి. ఇంకా ఇదిగోండి ఈ ఇల్లు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. మా ఇల్లు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంది. మాది కొంచెం పైకి వెళ్ళింది. మిడిల్ హౌస్ అయితే సేల్ చేసేసారు. ఇంకా లాస్ట్లో ఒక జామ చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి జామకాయలు అయితే కోసుకుందామని అయితే వెళ్ళాను. చిన్న చెట్టైనా జామకాయలు అయితే చాలా నిండుగా ఉన్నాయి. కాయలు కూడా మంచి టేస్ట్ అయితే ఉన్నాయండి. ఇంకా నేను అవి కోపించేసుకొని ఇంకా నాకు కావాల్సినవి అయితే తీసుకొని 4:30 కల్లా బయలుదేరేసాను. ఇదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకరోజు చేసిన పనులు. నెక్స్ట్ టైం అందరం వెళ్ళినప్పుడు హాలిడేస్ అలా వెళ్తాం కదా, అప్పుడు ఫుల్ వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.